అనిల్ సుంకర సమర్పణలో స్కైలైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కిషోర్ గరికపాటి నిర్మించిన మదన్ దక్షిణమూర్తి దర్శకత్వం వహించిన తాజా చిత్రం షో టైం. నవీన్ చంద్ర హీరోగా, కామాక్షి భాస్కర్ల హీరోయిన్గా నటించిన ఈ థ్రిల్లర్ చిత్రం జూలై 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సినిమాపై ఉన్న నమ్మకంతో గత 2 రోజులుగా ప్రీమియర్లను ప్రదర్శించారు. మరి ఈ షో టైంతో నవీన్ చంద్ర ప్రేక్షకులను భయపెట్టాడా లేదా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా కథ విషయానికొస్తే షో టైం కథ చాలా సింపుల్. ఒక రాత్రి 11 గంటల సమయంలో ఒక ఇంట్లో కుటుంబం మొత్తం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా అర్ధరాత్రి న్యూసెన్స్ చేస్తున్నారని సిఐ లక్ష్మీకాంత్ అంటే రాజా రవీంద్ర వారికి వార్నింగ్ ఇస్తాడు. అక్కడే సూర్య అంటే నవీన్ చంద్ర, శాంతి అంటే కామాక్షి భాస్కర్ల సిఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సిఐ లక్ష్మీకాంత్ ఏదైనా చేస్తాడేమో అని సూర్య భయపడే సమయంలో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఈ కేసు నుండి వారు ఎలా బయటపడ్డారు, వారికి లాయర్ వరదరాజులు ఎలా సహాయం చేశాడు అనేది తెరపైనే చూడాలి. ఈ కథ మొత్తం ఒకే రోజులో జరుగుతుంది. దర్శకుడు మదన్ సింపుల్ కథను చక్కగా ప్రజెంట్ చేశాడు. ఫస్ట్ హాఫ్ కేవలం 45 నిమిషాల నిడివితో ముగించి అసలు కథను సెకండ్ హాఫ్లో ప్రారంభించాడు. నరేష్ కథలోకి ఎంటర్ అయినప్పటి నుండి హిలేరియస్గా నవ్వించాడు. అదే సమయంలో సస్పెన్స్ను కూడా బాగా హ్యాండిల్ చేశాడు. ఇలాంటి సినిమాలు మలయాళంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. అలాంటి నేపథ్యంలోనే ఒకే రూమ్లో సినిమాను ఆశాంతం నడిపించి ప్రేక్షకులను ఎంగేజ్ చేయటంలో దర్శకుడు మదన్ సక్సెస్ అయ్యాడు. సస్పెన్స్లో కామెడీని మిక్స్ చేయటంలో డైలాగ్స్లో పదునుంటే వర్కౌట్ అవుతుంది. ఈ విషయంలో టీం సక్సెస్ అయ్యింది. గవిరెడ్డి శ్రీనివాస్ డైలాగ్స్ బాగా పండాయి. రాజా రవీంద్ర, నరేష్ మధ్య జరిగే ఎపిసోడ్ సినిమాకే హైలైట్. క్లైమాక్స్ ఊహించిన దానికి భిన్నంగా ఉంటుంది. నవీన్ చంద్రకి ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. ఆ అనుభవంతోనే సులువుగా చేసేశాడు. వికే నరేష్ తనదైన మార్క్ కామెడీతో అదరగొట్టాడు. రాజా రవీంద్ర సైకో పోలీస్ పాత్రతో సినిమాను నడిపించటంలో కీలక పాత్ర పోషించాడు. కామాక్షి భాస్కర్ల ఉన్నంతలో మెప్పించింది. ఇక జెమినీన్ సురేష్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ పాత్రలో నవ్వించాడు. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే, నిర్మాణ విలువలు బాగున్నాయి. ఇక ఓవరాల్గా హిలేరియస్గా నవ్విస్తూ భయపెట్టే షో టైం ఆకట్టుకునే విధంగానే ఉందని చెప్పవచ్చు.